కుప్పంలో చంద్రబాబు 30 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. కానీ ఇల్లే కట్టుకోలేదు. కనీసం తన సొంత ఊరికి ఒక ఎయిర్‌పోర్ట్ కూడా పెట్టుకోలేదంటూ విమర్శిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తను 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు. దాంతో అప్పట్లోనే స్థలం కొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు కన్‌స్ట్రక్షన్ బిగినేసి మొన్ననే గృహప్రవేశం చేసింది చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడికి సంబంధించినటువంటి భూములు ఎయిర్‌పోర్ట్ కోసం సేకరిస్తున్నారు. అక్కడ ఎయిర్‌పోర్ట్ పెట్టడానికి. దానికి సంబంధించి మా ప్రాణాలు తీసి భూములు తీసుకోండి అంటూ రైతులు ఆందోళనకి దిగినటువంటి అంశం. మేము బతికుంటే భూముల్ని వదులుకోలేము. ముందుగా మా ప్రాణాలు తీసేయండి. ఆనక మా భూములు తీసుకోండి అంటూ ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ నిర్వాసిత రైతులు స్పష్టం చేశారు. కుప్పంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణపై చర్చలకు కుప్పం ప్రాంతీయ అభివృద్ధి మండలి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్డీఓ వస్తారని తెలిసి రైతులు శాంతిపురం మండలంలోని దండికుప్పం అమ్మవారిపేట మధ్య ఉన్న పొలాల వద్దకు చేరారు. అక్కడికి వచ్చిన తహసీల్దార్ శివయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. నలుగురు రైతులు పురుగుల మందుల డబ్బాలతో వచ్చి భూమి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే తలా కొంత తాగి చేస్తామని హెచ్చరించారు. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే దానికి ముందుగానే తమకు సమాధులు కట్టాల్సి వస్తుందని రైతులు తేల్చి చెప్పారు. మర్యాదగా భూములు ఇస్తే ఎకరాకు 16 లక్షలు, అడ్డం చెప్తే 10 లక్షలు ఇస్తామని, కోర్టుకు పోతే రూపాయి కూడా రాదని అధికారులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు విమానాశ్రయానికి ఇవ్వడానికి సిద్ధంగా లేవని దండికుప్పానికి చెందిన మహిళా రైతు మురుగమ్మ చెప్పారు. ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా తమ ప్రాణాలు తీసేయాలని తహసీల్దార్ని కోరారు. ఉన్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మిగతా సమయంలో తన కూలీగా తన భర్త డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన సొమ్ముతో 3 బిడ్డలను చదివిస్తున్నామని చెప్పారు. తమకు ఆధారంగా ఉన్న భూమిని కోల్పోతే కుటుంబం బతకడం కష్టమని కన్నీటి పర్యంతం అయ్యారు. కూలీల సాయంతో తమకున్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, డిగ్రీ చదువుతున్న కొడుకును పోషిస్తున్నానని దండికుప్పానికి చెందిన లక్ష్మి చెప్పారు. ఊపిరిన్నంత వరకు భూమిని వదులుకోబోమని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటిది ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.